కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ దొంగ స్వామి భారీ మోసానికి పాల్పడ్డారు. తనను ఆశ్రయించిన దంపతులకు ఆరోగ్యం బాగు చేస్తానని నమ్మించి క్షుద్ర పూజల పేరుతో భయపెట్టి వారి నుంచి దాదాపు 3,50,00,000 కొట్టేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే పార్థసారథితో బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇది ఇస్తే డబ్బులు ఇస్తారని దీన్ని ఇచ్చేసిండు సార్. హాఫ్ నోట్ సార్ ఎక్కడి నుంచో తీసుకొచ్చినామని అది నిమిషానికి 4,000 చూస్తారు మరి. వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన వెంకటయ్య పద్మ దంపతులు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బైచిగేరిలో దుర్గాసింగ్ అనే వ్యక్తికి దేవుడు కనిపిస్తాడని పలువురు చెప్పడంతో వెంకటయ్య దంపతులు అతను ఆశ్రయించారు. మొదట మీ పొలంలో నిధి ఉందని దానిని బయటకు తీస్తానని దంపతుల నుంచి 80 లక్షలు తీసుకున్నాడు. అదే రోజు రాత్రి ఓ అమ్మవారి విగ్రహాన్ని దంపతులకు చూపించాడు. విగ్రహం ఇంట్లో ఉంటే అరిష్టమని దీనిని కొనుగోలు చేసేందుకు విదేశాల నుంచి కొందరు ఢిల్లీకి వచ్చారని దుర్గాసింగ్ అన్నాడు. ఈ క్రమంలోని దంపతులను 5 సార్లు ఢిల్లీకి తీసుకువెళ్లాడు. ఇలా విడతల వారీగా రకరకాల కారణాలు చెప్తూ దంపతుల నుంచి దుర్గాసింగ్ దాదాపు 3 కోట్లన్నర కాజేశాడు. తాము మోసపోయామని గుర్తించిన వెంకటయ్య దంపతులు దుర్గాసింగ్ ను నిలదీయగా క్షుద్ర పూజల పేరుతో అతడు బెదిరింపులకు దిగాడు. అయితే ఈ విషయంపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్నాడు, ఏదో విగ్రహాలు భయంకరంగా ఏదో తప్పు చేశాడు అని అంటున్నాడట. అది పోలీసులకు చెప్పిన వాళ్ళు అక్కడ కేసు తీసుకోండి, ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ కేసు పెట్టమంటారట. ఇక్కడ అడిగితే అక్కడ మీ ఊరు కాబట్టి అక్కడ కేసు పెట్టమంటారు. వీడు అటు ఇటు తిరగలేకపోతా. దీనికి తోడు ఇంకా ఎవరో వాడి పేరు ముకుంద అనే ఒక వ్యక్తి మీ ఊర్లోకి వస్తే కొడతానంటాడంట, ఊర్లోకి వస్తే దాడి చేస్తానని బెదిరిస్తా ఉన్నాడంట. ఈ విషయం మీ దృష్టిలో ఉందటమ్మా?